క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకంగా ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత ఆడవారికి వెళ్దామంటే యాహన్ గారు రాసిన సువార్త 15వ అధ్యాయం. యాహన్ గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించుకుని నా ప్రేమ యందు నిలిచియుండి. ప్రార్థన చేస్తున్నాను. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతలు ఆయన. అయా ఆరాధన క్రమంతట్లో మీరు నడిపించండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే వాటిని దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాం. అంశం పాఠం పేరు ఏంటంటే క్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉండు. పాఠం పేరు ఏంటంటే క్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉండు. క్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉంటే ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ ఎలాంటి ప్రేమ? ఆయన ప్రేమ ప్రతి ఒక్కరిని కూడా రక్షించే ప్రేమ. ఆ ప్రేమలో స్వార్థం లేదు, ఆ ప్రేమలో అసూయ లేదు. ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ యందు నిలిచి ఉండాలి అని చెప్తారు. దేవుడు ఎవరనంటే ప్రేమస్వరూపుడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి చూడలేడు. ఇలా చెప్తున్న సందర్భం చూడండి. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండు. ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉండాలి. క్రీస్తు ప్రేమ గల నీలో లేకపోతే ఇక నెక్స్ట్ ఉంది ఏంటంటే దెయ్యం ప్రేమ. ఏంటి దెయ్యం కూడా ప్రేమించిందా? దెయ్యం ప్రేమ అంటే ఏమనుకున్నారు? అది మామూలు విషయం కాదు. క్రీస్తు ప్రేమ క్షమించే ప్రేమ, దయ చూపించే ప్రేమ, కరుణ చూపించే ప్రేమ క్రీస్తు ప్రేమ. కానీ లోకంలో ఉన్న ప్రేమను ఎలాంటి అంటే స్వార్థపూరితమైన ప్రేమ. అబ్బాయి అమ్మాయిని ప్రేమించిందంటే ఎందుకు ప్రేమిస్తారు? నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే ఇంకెన్నో చెప్తారు. ఎందుకు ఆ అమ్మాయికి చెప్తారు? ఒకటి, ఆ అమ్మాయి అందాన్ని చూసి, ఆ అమ్మాయి కావాలని వివాహం చేసుకోవడానికి కాదు. తర్వాత ఆ అమ్మాయి మీద కోరికతో, ఆ తర్వాత ఆ అమ్మాయిని ఇంకో విషయం ఏంటంటే ఈ రోజున ఎలా చేస్తున్నారనంటే యూట్యూబ్లో కానీ అన్ని చోట్ల ఎక్కువ చూస్తూనే ఉన్నారు. లోక ప్రేమలు ఎలాంటివి అని అంటే ఈ అమ్మాయిని ఒక చాటకి రమ్మంటాం, ప్రేమించిన అంటాం. ఆ తర్వాత ఆ చాటకి వెళ్ళిన తర్వాత ఆ కెమెరాలో ఫోను ఏడో పెట్టేసి తర్వాత అన్ని రికార్డింగ్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ నువ్వు రావాలంటే ఆ అమ్మాయి నేను రాను అని అంటే ఇదిగో నీకు వీడియో తీసే ఇది చూపిస్తామని చెప్పడం, బ్లాక్మెయిల్ చేయటం, ఆ అమ్మాయి దేహాన్ని వాడుకోవడం, తర్వాత డబ్బు కావాలంటాం. ఇలా ఇది లోక సంబంధమైన ప్రేమ. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారనంటే, ఇష్టపడుతున్నారు అనంటే ఆ ప్రేమ ఎలా ఉండాలంటే ఎలా ఉంటుందనంటే బైబిల్ గ్రంథంలో యాకోబు గారి ప్రేమ. యాకోబు గారు ఈ మేనమామ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అమ్మాయిని చూసిండు. ఇద్దరు అలా ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు. ఒక ఎవరంటే లేయా, రాహేలు. తండ్రి ఎవరంటే లాబాను. ఇప్పుడు యాకోబు గారికి ఏమవుతారంటే వాళ్ళు ఆయన మావయ్య కాబట్టి వీళ్ళు పిల్లలు వరుస అవుతారు. అయితే రాహేలును ఏం చేసిండనంటే ఆయన ప్రేమించింది. ఎవరో యాకోబు. రాహేలు ఎలా ఉండిద్ది? అందంగా ఉండిద్ది. లేయ జబ్బు కళ్ళది కనుక ఆమెను ఇష్టపడలా. ఎవరో యాకోబు. అయితే ఈ లేయ ఎవరనంటే పెద్ద, రాహేలు చిన్న. ఇప్పుడు పెద్దామకు పెళ్లి చేయకుండా చిన్నామకు చేస్తారా? చేయరు కదా. అయితే ఈ యాకోబు గారు ఏం చెబుతారనంటే ఇదిగో నేను మీ అమ్మాయిని ప్రేమించాను అనేది, మీ అమ్మాయిని ఇష్టపడుతున్నానంటే మా అమ్మాయి
అమ్మాయి కావాలని అంటే నీకు 7 ఏళ్ళు జీతం చేయాలని చెబుతుంది. అమ్మాయిని ప్రేమించినప్పుడు ఆయన ప్రేమ ఎలాంటిది, ఆ అమ్మాయి మీద అంటే రాహేలు గారి మీద ప్రేమ ఎలాంటిది యాకోబు గారికి అని అంటే, ఆమెనే నేను చేసుకోవాలి, వివాహం ఆడాలి, జీవితం ఆమెతో నేను పంచుకోవాలనుకున్నాడు. కానీ అదే నేను ఆ అమ్మాయే కావాలనుకుంటే అక్కడే ఉంటాడు యాకోబు గారు. ఏదైనా కానీ బ్లాక్మెయిల్గా ఏదో ఒకటి చేయొచ్చు. కానీ యాకోబు గారిది ఆ ప్రేమ కాదు, లోక సంబంధమైన ప్రేమ కాదు. ఏ ప్రేమ అంటే తాను ప్రేమించిన అమ్మాయిని నేను నా జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ఆయన కోరుకున్నాడు. అప్పుడు వివాహం చేసేటప్పుడు ఈ లాబాను తండ్రి ఏం చేస్తారంటే, అయితే రాహేల్ నేను కోరుకుంటే నైట్ ముసుగేసి లేయనిచ్చి పెళ్లి చేస్తారు. ఫస్ట్ నైట్ కూడా లైట్లు పెట్టి ఏం చేయరుగా, తీసి తర్వాత అంటే పూలు పెట్టేసి పంపించారు. తర్వాత ఉదయాన్నే చూడంగానే, మరి ఉదయాన్నే ముసుగు తీస్తారుగా, చూడంగానే ఎవరున్నారు, రాహేలు కాకుండా లేయా ఉంది. అమ్మ మామ ఎంత పని చేసిను, ఎంత మోసం చేసిను, నన్ను నీ చిన్న కూతురు నుంచి పెళ్లి చేస్తానని పెద్ద కూతురు నుంచి పెళ్లి చేస్తావా, ఎంత పని చేసినవు అంటే, అప్పుడు ఆ చిన్న కూతురు కావాలంటే మరలా 7 సంవత్సరాలు నువ్వు పొదుపు చేయాలి. 7 14 సంవత్సరాలు ఎవరి కోసం, వాళ్ళు ప్రేమించిన అమ్మాయి కోసం 14 సంవత్సరాలు చేసిండు యాకోబు గారు. పూర్తి చదివితే సాటే 20 ఇంకా 7 అని కొట్టే ఉంటాయి. చూశారండి, తాను ప్రేమించిన అమ్మాయి కోసం ఎన్ని సంవత్సరాలు. అసలు ఈ రోజున ఇలాంటి ప్రేమ ఉందా? ఇప్పుడు చూడటం ఐ లవ్ యూ అంటాం, తర్వాత నువ్వు కావాలంటాం, వెంటనే అంతా కూడా అప్పటికప్పుడే. దేనికేనంటే ఆ అమ్మాయి మీద ఇష్టం, కోరిక. ఆ అమ్మాయి కదా మా ఇంట్లో చెప్పు, మా నాన్న అడుగు, మా అమ్మని అడుగు, నేను కావాలంటే వద్దులే వద్దొద్దు అంటారు. యాకోబు గారు లాంటి ప్రేమ ఉంది, అలాంటి ప్రేమ ఉందండి. అంటే జీవిత భాగస్వామి విషయాల్లో చెప్తున్నారు. దేవుని యందు ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు యాకోబు గారు. అలా ఉన్న ఆయన కోరుకున్న ఆమె కోసం 14 సంవత్సరాలు పొదుపు చేస్తారు. కానీ ఈ రోజున ఎలాంటి ప్రేమలో లేవు, అలాంటి ప్రేమలు ఈ రోజున లేవు. ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే, క్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉంది. అబ్బాయి అమ్మాయి ప్రేమ వచ్చింది కాబట్టి ఈ సందర్భం చెప్పాడు. క్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉంటే ఆ లక్షణాలు మనలో కనపడతాయి. నీవు ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తు చెప్పినట్టు నువ్వు చేస్తావు. ఏం చేస్తావు? నిన్ను శపించే వారి కోసం శపించే వారిని దీవిస్తావు, నిన్ను దూషించే వారి కోసం ప్రార్థన చేస్తావు. అంతేలే కానీ వాళ్ళు ఒకటండి నువ్వు 4 అనవు. అర్థమవుతుందండి? క్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉంటే ప్రతి ఒక్కరిని కూడా నువ్వు క్షమిస్తావు. కుటుంబంలో భర్త ఏదన్నంటే నువ్వు క్షమిస్తావు, భార్య ఏదన్నంటే క్షమిస్తావు, పిల్లలు ఏదైనా చేస్తే క్షమిస్తావు, అత్తమామలు ఏదైనా చేస్తే క్షమిస్తావు, కోడలు ఏదైనా చేస్తే అత్తమామలు క్షమిస్తారు, అల్లుడు ఏదైనా చేసినా క్షమిస్తారు. ఇదంతా ఏంటి ఇదంతా ఏంటి అంటే క్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉన్నప్పుడు. బైబిల్ గ్రంథంలోనే అత్తాకోడల సందర్భం ప్రేమ గురించి వచ్చింది కాబట్టి చెబుతున్నాను. రూతు గ్రంథంలో రూతు నయోమి, అంటే ఇప్పుడు నయోమికి 2 కుమారుడు. ఏమేం చేసిందంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయి, ఇక్కడ తినటానికి లేదు అని వేరే చోటకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అంటే వివాహం అయింది, పిల్లలకు కూడా అయ్యింది, వెళ్ళిపోయారు. ఆయనకి వెళ్ళిన తర్వాత భర్త చనిపోయింది, 2 పిల్లలు చనిపోయారు. ఇప్పుడు మిగిలింది ఎవరనంటే అత్త, 2 కోడళ్ళు. తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆమె ఏం చెప్పిద్ది, వీళ్ళు వయసులో ఉంటారు. రూతు గ్రంథం చదవండి, అర్థమవుతుంది. వయసులో ఉన్న తర్వాత అమ్మ మరి ఇక నాకు పిల్లలు కూడా లేరు, పుట్టే అవకాశం కూడా లేదు, మీకు ఇచ్చి చేయడానికి కూడా, మరి ఇక మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే వాళ్ళని చేసుకోండి అని చెబుతారు. చిన్న ఆమె ఏం చేసిద్దంటే ఆమె వెళ్ళిపోయి ముద్దు పెట్టుకొని, మరి ఆ వయసులో ఉంది కాబట్టి ఆమె వెళ్ళిపోయి
ఇప్పుడు రూతు ఉండింది. రూతు ఏమని, రూతును కూడా అమ్మ నువ్వు కూడా వెళ్ళిపో అని అనిద్ది. ఎవరో రూతు వాళ్ళ అత్తగారు నయోమి అన్న తర్వాత రూతు అనిద్ది కదా, ఇలాంటి కోడలు ఉండాలండి. రూతు ఏమనిద్దో తెలుసండి, అత్తయ్య నన్ను నిన్ను విడిచి వెళ్ళు అని నువ్వు అనవద్దు. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నిన్ను విడిచి మాత్రం నన్ను వెళ్ళు అని మాత్రం నువ్వు అనొద్దు అని చెప్పి. చూశారండి ఆమె ప్రేమ, కోడల ప్రేమ. ఆమెను వదిలిపెట్టి ఎందుకని తెలుసా, ఆమెకి ఎవరు లేరేక, నయోమికి ఇంకెవరు లేరేక. ఏమి వెళ్ళిపోయింది అనుకోండి, ఇక ఆమెను చూసేవారు ఎవరు లేరు. ఇక అలాంటి సందర్భంలో వృద్ధాప్యం ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఈ రోజున ఆమె గురించి మనం చెప్పుకునేవాళ్ళం కాదు. ఆమె ఒక కోడలు ఉంది, ఏం చేసింది, వెళ్ళిపోయింది. ఏడన్నా రాయబడ్డదా? ఈమె జీవితం, అత్తగారిని చూసుకున్న ఆమె ఒక జీవితం ఎలా దేవుడు ఎంత ఆశీర్వదించాడనంటే, ఆ తర్వాత ఆ అత్తగారు ఏం చెప్పిందంటే, ఏమో బయట పరిగెడుకోవడానికి మన రోజున పరిగెలో ఎలాంటివి వెళ్ళినప్పుడు అక్కడ బోయాజ్ అనే నేను ఒక పొలంలో ఏరుకున్నాను. ఆ తర్వాత ఒక ఆయన మరి ఇట్లా నాకు కనపడ్డాడంటే, ఆయన ఎవరో కాదమ్మా మన బంధువే అని చెప్పినప్పుడు ఏమే ఆయన దగ్గరకు వెళ్ళడం, ఆయన పడుకొని ఉంటే ఆయన పాదాలు చెంత ఏమో కూర్చోవడం, ఆయన చూడటం, తర్వాత ఏమో గురించి, తర్వాత ఏమో ఆమె ఒక మంచి లక్షణాలు గుణాలన్నీ కూడా వేరే వాళ్ళు చెప్పటం, ఆ తర్వాత బోయాజు ఏమని వివాహం చేసుకోవటం, ఆ తర్వాత వాళ్ళకిద్దరు పిల్లలు పుట్టారు. ఆడలో నుంచి ఆ తర్వాత వాళ్ళలో నుంచి ఎవరు వచ్చారు, యేసుక్రీస్తు ప్రభువులు వచ్చారు. చూశారండి, కోడలో అత్త పట్ల చూపించిన ప్రేమకు, అత్త కూడా కోడల పట్ల చూపించిన ప్రేమకు అసలు ఏ విధంగా జరిగిందో చూడండి. కోడలు చూపించే ప్రేమ ఏమో ఫస్ట్ ఏముందో తెలుసండి, నయోమి ఏమందంటే, అందరూ నయోమి అంటుంటే మీరు నన్ను నయోమి అనొద్దు మారా అని పిలువున్నారు. అంటే మారా అంటే అర్థం ఏంటి, చేదు అని అర్థం. దేవుడు నాకు కీడు చేసిండని చెప్పింది. తర్వాత ఈ కోడలు చూపించిన ప్రేమకు తర్వాత వివాహం అయిన తర్వాత కోడలకి పిల్లలు పుట్టిన తర్వాత చివరి అధ్యాయంలో ఏం చెప్పింది అంటే, దేవుడు నాకు గొప్ప సహాయం చేసింది. చూసారా, అంటే ఏమీ చేయకోకుండా ఏ పనికి వెళ్ళడం, చక్కగా ఈ పిల్లల్ని ఆడించుకుంటుండడమే. దేవుడు నాకు మంచి మేలు చేసిందని చెప్పిద్దాం. చూసారండి, ప్రేమేనండి శాశ్వతంగా నిలిచేది. ఏంటంటే ప్రేమ, అది క్రీస్తు ప్రేమే నిలిచింది. ఏ ప్రేమలో కూడా ఎక్కువ నేను అందుకే చెప్తున్నారు గ్రంథంలో, క్రీస్తు ప్రేమ యందు నువ్వేం చేయాలి, నిలిచి ఉండాలి. పిల్లల్ని అస్తమానం తిట్టడం, కొట్టడం ఇలా కచిరించుకోకుండా వారి పట్ల ప్రేమ చూపించండి. ఈ సందర్భంలో ఒక విషయం చెబుతాను. ఈరోజు జరిగిన ఒక సందర్భం, అంటే ఫోన్లోని ఒక యాప్లో నుంచి ఒక వాక్యం, వీళ్ళు ప్రార్థనకు రావట్లేదు, వీళ్ళని హెచ్చరించాలి మామూలుగా కాదు అని పెట్టేసరికి ఆ యాప్లో నుంచి నాకు వచ్చిన సమాధానం ఏంటో తెలుసండి, మీరు వాళ్ళని కఠినంగా గద్దించకుండా, కఠినంగా చెప్పకుండా ప్రేమగా చెప్పండి, ఓర్పుతో ప్రేమగా చెప్పండి, వాళ్ళకి ఇంకా చక్కగా అర్థమైద్దండి అని చెప్పాను. చూశారండి, ఒక మనిషి కాదు, ఎవరో కాదు, ఒక యాప్లో ఒకళ్ళు నాకు పెట్టిన మెసేజ్ చూడండి. అప్పుడు అది వరకు కోపం వచ్చిందంటే, క్లాసుకు రాలేదని వాళ్ళ మీద కోపం వచ్చింది, అసలు ఈరోజు మామూలు కాదని అనుకున్నా. అసలు ఆ కోపం మామూలు చూపించాడు కాదు. ఎప్పుడైతే నేను ఆ మెసేజ్ అది పెట్టానో వెంటనే అసలు ఆ వాక్యం రాగానే కోపం అంతా తగ్గించుకొని ఓర్పుతో, సహనంతో, దయతో చక్కగా చెప్పారండి మెసేజ్. అదే ఈరోజు చెప్పిన విషయం, అదే స్టేటస్ కూడా పెట్టారు. సంఘంలో విశ్వాసులు చెబుతున్న విషయాలు, నెపాలు ఏంటంటే, నెపాలకి ఇంకొక అర్థం ఏంటంటే సాకులకి ఇంకొకటి ఏంటంటే నాకు సమయం లేదు రావటానికనే అర్థం. అది యూట్యూబ్లో కూడా పెట్టారు. రాలేదనే
చెప్పాలనుకుంటే అలా కాదండి, మీరు ప్రేమగా చెప్పండి, ప్రేమే చేయిస్తుంది, ఆ ప్రేమలోనే ఉందని చెప్పినప్పుడు అసలు అందరూ కూడా చెప్పినప్పుడు వాళ్ళు ఎంత ఇదిగా విన్నారోనండి చక్కగా. అందుకనే ప్రేమే గెలుస్తుంది. అందుకని క్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉండుడి అని అన్ని సందర్భాల్లో, కుటుంబంలో కానీ బయట కానీ ప్రేమ చిరునవ్వు చూపించు, ఎలాంటి వారైనా కానీ మారిపోతారు, ఎలాంటి వారైనా ప్రేమ కానీ. అది ఒక క్రీస్తు ప్రేమలోనే ఉంది. అందుకనే దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించారు, ప్రేమించిన తర్వాత ఆయన కుమారుని పంపించారు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఆ శిలువలో తన ప్రాణాలు పెట్టారు. ఆయన చెబుతున్న విషయం, నేను ఎవరినే సాత్వికుణ్ణి, దేన మనసు గలవాడిని అని చెప్తున్నారు. సాత్వికులు ఏం చేస్తారంట, ధన్యతలో చెబుతారు మత్తయి సువార్త 5వ అధ్యాయం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు చేసింది అదేగండి. ఆయన సాత్వికం కలిగి ఉన్నారు కాబట్టి ఈ రోజున ప్రపంచం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు అంటే అందరూ కూడా చెప్తుంటే అలా వింటారు, నమ్ముతారు. అందరూ ప్రతి ఒక్కరు కూడా, ఆఖరికి అన్యులు కూడా ఎలా అంటారో తెలుసండి, వీళ్ళు క్రీస్తు వారని, వీళ్ళు దేవుని పని చేస్తున్నారు, వీళ్ళు క్రీస్తు వారు, క్రీస్తు దాసులు అని వాళ్ళు గన వింటే, వీళ్ళకి గిన్నెడ చన్నీళ్ళు ఇస్తే, నీళ్ళు ఇస్తే మాకు వచ్చే ప్రతిఫలం వచ్చింది, మాకు ఆ ఫలం పోదు, వాళ్ళకి ప్రతిఫలం వచ్చిందని వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళంగానే వాటర్ తాగమంటారు, మంచినీళ్ళు ఇస్తారు వాళ్ళు. ఇది ఎక్కడ ఎవరు చెప్పిన విషయం, యేసుక్రీస్తు ప్రభువారు గ్రంథంలో చెప్పిన విషయం. ఆ మాట పట్టుకునే ఎంత మహానుభావులు పెద్దవాళ్ళు ఎవరైనా కానీ ఒక చెంప మీద కొట్టినప్పుడు ఇంకో చెంప చూపించమన్నారు. అది ఎవరు చెప్పిన విషయం, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయమేనండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రేమ చూపించారు కానీ కత్తి పట్టలేదు, బాంబు పట్టలేదు, రాడ్డు పట్టలేదు, లేకపోతే ఇంకా ఇంకేమి పట్ల, ఆయుధాలు ఏం పట్ల, ప్రేమ చూపించేది. ఆయన సిలువు తీసుకెళ్లేటప్పుడు ఒక ఆయన వచ్చి ఏదో ఇసుకరేది వచ్చి ముద్దు పెట్టుకుంటే వెంటనే అక్కడ ఉన్న ఆయన ఆ బొట్టుని వలలో ఉన్న కత్తి తీసి చెవుని నరుగుతాడు. నరికినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, అబ్బా మంచి పని చేసిను, బలా నమ్మకమైన దాసుడా, మంచి పని చేసిను, లేకపోతే నన్ను ముద్దు పెట్టుకుంటారా, మంచి పని చేసిన అని అంటే అనలేదు. ఏమన్నారు తెలుసండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ చెవు తీసి మరలా ఆయనకి అలా అతికించాడు. శత్రువును కూడా ప్రేమించే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అతికించి అప్పుడు ఆ శిష్యునితో చెబుతారు, కత్తి పట్టుకున్న వాడి కత్తితోనే ఇదైపోతారు అని. చూసారండి, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రేమ చూడండి, ఎలాంటి ప్రేమ. అందుకనే ఆ ప్రేమ యందు నిలిచి ఉండుడి అని చెప్తున్నారు. అదే శాశ్వతమైన ప్రేమ. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి ఎదుర్కోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.